మైక్రోఫోన్‌లో వ్యాక్స్ లేదా డస్ట్ అక్యుములేట్ అవ్వడం వలన కూడా మన హియరింగ్ ఎయిడ్ అవుట్‌పుట్ దిగిపోవడానికి అవకాశాలెక్కువ. ఇది మనం చెవి వెనకాల ఇలా పెట్టుకున్నప్పుడు మన తలలో ఉన్నటువంటి చుండ్రు కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లేదంటే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి వేరే డస్ట్ పార్టికల్ ఏదైనా కూడా మన మైక్రోఫోన్‌ని బ్లాక్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని కూడా మిస్ అవ్వకుండా ప్రతి వారం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్ తీసుకున్నట్లయితే దాంట్లో 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. సో, ఒకటి మీరు చూసుకున్నట్లయితే ఇలా పై భాగంలో దీన్ని ఓమ్ని డైరెక్షన్ మైక్రోఫోన్ అంటాము. ఫ్రంట్ పోర్షన్‌లో చూసినట్లయితే ఇక్కడ ఇంకో డైరెక్షన్ అంటే ఫిక్స్డ్ డైరెక్షన్ మైక్రోఫోన్ అంటాము. ఈ 2 మైక్రోఫోన్స్‌ని కూడా మనము డస్ట్ పార్టికల్ అలాంటిది ఏదైనా ఉంటే ఇలాంటి బ్రష్‌తో క్లీన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీరు వారంలో ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లీన్ చేయని పక్షంలో ఏమైపోతుంది అంటే హియరింగ్ ఎయిడ్ అవుట్‌పుట్ అనేది ఆటోమేటిక్‌గా మీకు సప్రెస్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి మరిన్ని హియరింగ్ ఎయిడ్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం మీ దగ్గరలో ఉన్న కేర్ హియరింగ్ క్లినిక్స్‌ని అప్రోచ్ అవ్వండి.